రవికి వీడియో గేమ్లు అంటే చాలా ఇష్టం, కానీ భౌతిక శాస్త్రంతో ఇబ్బంది పడతాడు. అతని తెలివైన తాత అతనికి ఒక రహస్యమైన నోట్బుక్ ఇచ్చాడు. సరదా ఉపాయాలు, ప్రయోగాలు మరియు ఊహలను ఉపయోగించి రవి భౌతిక శాస్త్రం ప్రతి చోటా ఉందని కనుగొంటాడు. ఈ ఉత్తేజకరమైన యానిమేటెడ్ కథలో గందరగోళం నుండి పాండిత్యం వరకు అతని ప్రయాణాన్ని చూడండి. రవికి వీడియో గేమ్లు ఆడటం ఇష్టం, కానీ ఫిజిక్స్ అది గందరగోళంగా అనిపించింది. ఒకరోజు అతని తాత అతనికి ఒక రహస్యమైన నోట్బుక్ ఇచ్చాడు. తాతయ్య మొదటి పాఠం, ప్రతిదీ దృశ్యమానం చేయండి. కాబట్టి రవి భౌతిక శాస్త్రాన్ని ఒక ఆటలా ఊహించుకున్నాడు. ప్రతి సమస్య ఒక పజిల్ మాత్రమే. రవి దానిని ఒక్కొక్క ముక్కగా విడదీయడం నేర్చుకున్నాడు. సూత్రాలు సరిపోలేదు. రవి భౌతిక శాస్త్రాన్ని ఆచరణలో చూడాల్సి వచ్చింది. ఫార్ములాలను గుర్తుంచుకోవడం కష్టం. రవి వాటిని సరదాగా గుర్తుంచుకోవడానికి ప్రయత్నించాడు. ఆపై రవి భౌతిక శాస్త్రం కేవలం పుస్తకాల్లోనే కాదు, అతను విశ్వంలో ప్రతి చోటా గమనించాడు. Thanks for watching Pathfinder 6. Like, comment, share and subscribe to my channel.